హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు పోలాల అమావాస్య కదండి. సో శ్రావణ మాసంలో వచ్చే లాస్ట్ అమావాస్యని పోల అమావాస్య అంటారండి. సో ఈరోజు మాత్రం సంతానం లేనివారు కంద చెట్టుకు కానీ లేదా తులసి చెట్టుకు కానీ పూజ చేస్తే చాలా మంచిదండి. సో ఈరోజు మండే కదండి, మార్నింగ్ 5:30 నుంచి ట్యూస్డే 7:30 వరకు మార్నింగ్ ఉందండి. సో ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపైనా చేసుకోవచ్చండి. సో దానికి కావాల్సినవి మాత్రం 9 పసుపు కొమ్మలు తీసుకోవాలండి. ఒక కంద చెట్టు కానీ లేదా తులసి మొక్క కానీ ఎవరింట్లోనే ఉంటుంది కదండి. సో రోజు మనం ఎలా దేవుడికి పూజ చేస్తామో అలాగే పూజ చేసుకొని, సో తర్వాత పూజ గదిలో ఆ కంద చెట్టు కానీ లేదా తులసి చెట్టును కానీ పెట్టి ఆ తులసి చెట్టుకి 9 పసుపు కొమ్ములు కట్టాలండి. సో తర్వాత వినాయకుడికి పూజించి తర్వాత మనము ఏదైతే మనసులో సంకల్పం చేసుకుంటామో అది సంకల్పం చేసుకొని, సో ఆ తులసి చెట్టుకు లేదంటే కంద చెట్టుకు కానీ ఆ 9 పసుపు కొమ్ములు కట్టి మనము దేవుడికి పూజ చేయాలండి. సో 5 రకాల పిండి వంటలు కూడా పెట్టాలి. సో పూజ అయ్యేంతవరకు మనం ఏం తినకూడదండి. సో పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులకి వాయినం ఇచ్చి 5 మంది ముత్తైదులకి అప్పుడు మనం